తుఫాను ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. మున్నేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు పంటలు నీట మునిగాయి. పంట పొలాల వరద నీటికి చెరువులను తలపిస్తున్నాయి. మోటార్లు, స్టార్టర్లు, పైపులు మొత్తం కొట్టుకుపోయినాయి. ఈ పంట కూడా మా చేతికి రాదు సార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు గ్రామ పరిధిలో ఉన్న రైతులంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి భూములు మునగటం జరిగింది. సుమారు 100 ఎకరం దాకా మునిగటం జరిగింది. ఆ న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్కు వేడుకుంటున్నాం. న్యాయం చేయని పక్షంలో మందు దాగి మేము ఇలాంటి ఆలోచన మాకు ఏది లేదు, ఆదిరు లేదు. కాబట్టి ఉన్న పొలాలు మునగటం ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా అవుతుంది. కాబట్టి ఈ అకాల వర్షాలకు నష్టపరిహారం కట్టలేక అప్పులు తీరక మా బాధని పట్టించుకునేవాడు ఎవరు లేక గవర్నమెంట్ ఎప్పుడైనా వస్తుంది పోతుండ్రు కానీ ఎవరు మాకు పట్టించుకునే దాఖలా లేదు. ఈ అకాల వర్షం మోండా తుఫాను కారణంగా ఈ మున్నేరు వాగి బాగా ఉప్పొంగి పొలాలన్నీ నష్టపోవడం, కొట్టుకుపోవడం, ఈ గాలికి అంతా కింద పడిపోవడం వల్ల మొత్తం రైతులు మొత్తం నష్టం జరగడం వల్ల ఈ నష్టాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని నష్టపరిహారాన్ని ఒక 50,000 చొప్పున ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము రైతుల అందరం కోరుకుంటున్నాం. ఒకవేళ అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోతే రైతుల అందరం ఈ అప్పుల బాధతో కూరుకోలేక ఈ మందు తాగి సావాల్సి వచ్చే పరిస్థితి ఉన్నది. మాకు మొత్తం 18 మండలాలలో దాదాపు అన్ని పంటలు పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, కంది ప్రధానంగా 5 పంటలు సాగు చేస్తారు. పసుపు కూడా దెబ్బతిన్నది. మొత్తం కూడా నీళ్లు చేరి మొత్తం కుళ్ళిపోయి పంట చేతికి రాని విధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వ, రాష్ట్ర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని ఒక విపత్తిగా, జాతీయ విపత్తిగా పంట నష్ట పరిహారాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలం